మన ప్రభు అయిన యేసుక్రీస్తు మహోన్నతమైన నామములో మీకు అందరికీ కూడా ఈ జనవరి 2వ పునరుత్థాన పారాధనలో ప్రభు సన్నిధిలో సమకూర్చబడిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాలు తెలియచేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. అందరికీ శుభాలు. కొన్ని విషయాలు లేఖనాల్లో నుంచి నేను మీతో చెప్తాను. హల్లెలూయా. మనం పోయిన వారం కృపగలిగిన ప్రభు మనల్ని, మన సంస్థను, హోసన్న కుటుంబాలను ప్రేమించి ఇచ్చిన కొత్త సంవత్సరపు వాగ్దానం గుర్తుకు రాకపోతే మెడకాయ దీపి అట్లా వెనక్కి చూస్తే గడియారం దగ్గర కనిపిస్తూ ఉంటుంది. గుర్తు రాకపోతే వచ్చేటప్పుడు పోయేటప్పుడు కాస్త అంత చూసి దండం పెట్టుకుంటారా? చూసి స్తోత్రాలు చెప్పుకోండి, ప్రభు జ్ఞాపకం చేసుకుంటారు. వాగ్దానం స్థిరంగా మనలో నిలబడిపోతుంది. అందులో నుంచి పోయిన వారం మనం ఆయన వాత్సల్యం మన జీవితాల్లో చేసే మంచి గొప్ప కార్యాలని ధ్యానించాం ప్రభు లేఖనాల్లో నుంచి. ఈరోజు ప్రభు మనకి అనుగ్రహించబోయే నిత్యమైన విషయాలు ఆమెను చెప్పండి. అవి లయమైపోయేవి కాదు, వర్తమానంలోకి వెళ్ళిన తర్వాత. ఇప్పుడే చెప్తే మరలా అదంతా ఎక్కువైపోతుంది. చదువుకుందాం. ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 54 verse 8. నేను చదువుతాను మొదటి మాట, ఆ తర్వాత చూపించేవన్నీ మీరు చదవాలి. పిల్లల్ని కూర్చోబెట్టాలి. హల్లెలూయా. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. అందరూ ఏకస్వరంతో చెప్పండి. బాగుంది, మళ్ళీ చెప్పండి ఇంకొకసారి. మంచిది. నా వైపు చూడండి. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యాన్ని నేను చూపుతాను. మనకు తెలుసు కొంచెం పోయిన వారంది వాత్సల్యము అని అంటే, ఆ వాత్సల్యం చూపేదానికంటే ముందు కోపపడిన పరిస్థితులు లేఖనాల్లో ఉన్నాయి. మనం దేవుని వాత్సల్యము అనే టాపిక్ ఎక్కడెక్కడ ఏ పుస్తకాలలో చదువుతామో, చూస్తామో, వింటామో, ఆ పైన క్రింద వచనాలు కాస్తంత చరిత్రలోనికి మనం వెళ్తే దేవుడు కోపపడి ఇస్తాను అని చెప్పిన మేలులు ఇవ్వకుండా ఆపినట్లుగా మనకు కనిపిస్తుంది. కొంతకాలం ఆపి ఆ తర్వాత దేవుడు తన వాత్సల్యం, తల్లి యొక్క వాత్సల్యం, తండ్రి యొక్క వాత్సల్యం, అసలు తల్లికి తండ్రికి వాత్సల్యం అనే బుద్ధిని అనుగ్రహించిన నిజమైన వాత్సల్యపూర్ణుడైన దేవుడు మన పరమ తండ్రి మన ఎడల వాత్సల్యం కనపరిచి మరలా తాను వాగ్దానం చేసిన విషయాలన్నీ కూడా మనకి అనుగ్రహిస్తానని చెప్పారు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు నేను చెప్పేది ఏమిటి అని అంటే, ఇప్పుడు అవన్నీ కూడా మనతో అల్పకాలము ఉండేవి కాదు. దేవుని కృప మన ఎడల నిత్యమైనది. హల్లెలూయా. దేవుని కృప దేవుని ప్రజల ఎడల నిత్యమైనది. ఏంటో చెప్పండి, అందరూ చెప్పాలి. నిత్యమైనది. నిత్యమైన కృపతో నేను నీకు, మీకు, మీ కుటుంబానికి, ఏమంటే వ్యక్తిగతంగా నీకు నిత్యమైన కృపతో నేను వాత్సల్యం చూపిస్తున్నా. చూడండి, మనం కాస్తంత పక్క అధ్యాయానికి వెళితే 55వ అధ్యాయంలో 3వ వాక్యంలో దావీదును గురించిన ఒక మాట ఉంటుంది. దావీదుకు చూపిన, చూడండి అక్కడ మూలవాక్యములో ఏమో నిత్యమైన కృప అని, దానికి అర్థమే, దానికి పేర్లలుగా, దానికి సమానార్థంగా, లేకపోతే దానికి పర్యాయ పదంగా ఇక్కడ శాశ్వత కృప అని రాయబడింది. ఏంటది? దావీదుకు చూపిన శాశ్వతమైన కృప మీకు కూడా నేను చూపిస్తాను. అలా చెప్పండి. చూడండి, మామూలుగా ఈ ప్రపంచములో మనకు తెలుసు, మనతో
నిత్యముగా ఉండగలిగినది ఏది? నిత్యముగా మనతో ఉండగలిగినది ఏది? ఒక ఫోనా, ఒక వస్తువా, ఒక ఇల్లా? ఏమండి, మనిషి మనతో ఉంటారు. నేనేం బంధాల గురించి చెడుగా చెప్పాలని ఇక్కడ నిలబడలా. భర్త ఉంటాడు కానీ నిత్యముగా ఉండలేరు. భార్య ఉంటాడు కానీ నిత్యముగా ఉండలేరు. పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళకి చేతనైనంత వరకు, వాళ్ళకి సాధ్యమైనంత వరకు, వాళ్ళకి తెలిసినంత వరకు, వాళ్ళు చేయగలిగినంత వరకు చేయగలుగుతారు. నిత్యము వరకు ఉండలేరు, నిత్యత్వం వరకు ఉండలేరు. ఏమండి, నిత్యము వరకు, నిత్యత్వం వరకు, నిత్యము మనతో ఉండగలిగినది మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుని కృపయే. ఆమె చెప్పండి, ఆమె చెప్పండి. అది నిత్య కృప, అది శాశ్వత కృప. ఎన్నో వస్తువులు కొంటూ ఉంటాం, ఎన్నో కడుతుంటాం. ఒక ఇంటికి 50 సంవత్సరాలు ఎక్స్పైరీ ఉండొచ్చు. ఎన్ని సంవత్సరాలు అండి మామూలుగా ఇంటికి? బాగా మంచిగా పగడబందీగా కడితే ఒక బిల్డింగ్ కానీ, ఒక అపార్ట్మెంట్ కానీ ఎన్ని సంవత్సరాలు అయ్యారు? 50 వేస్తారా? ఒక 50 ఏళ్ళు, ఇంచుమించుగా ఒక 50 ఏళ్ళు ఒక అపార్ట్మెంట్కి, ఒక ఇంటికి ఎక్స్పైరీ ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుంది? మెల్లగా పాతబడి, ఆ సారము తగ్గి, మెల్లగా పెచ్చులు ఊడుతూ, కొంచెం కాస్తంత లోపల ఉన్న ఐరన్ బయట మెల్లగా ఇక కాలక్రమంలో దాని ఆ ఉనికిని కోల్పోయే అవకాశాలు వస్తూ ఉంటాయి దానికి. అప్పుడు అవన్నీ వచ్చినప్పుడు ఆ ఇంటి యజమానులు గమనించి దాన్ని కొంచెం పగడబందీగా చేసుకోవాలి, లేకపోతే సడన్గా అది కూలిపోయే అవకాశాలు ఉంటాయి. ఒక వస్తువా, ఒక ఇల్ల, ఏదైనా ఈ ప్రపంచంలో ఉన్న దేనికి కూడా ఏమండి నిత్యమైన నమ్మకత్వం ఏది కూడా మన ఎడల చూపలేదు. వాటి పరిధిలో మన జీవితాల్లోనికి వస్తాయి, వాటి పరిధిలో వెళ్ళాల్సిన సమయంలో వెళుతూ ఉంటాయి. ధనమా, సంపదల, ఆరోగ్యమా, ఏదైనా కూడా మనం చనిపోయేంత వరకు ప్రశాంతంగా బ్రతకగలుగుతాము అని అంటే అది నిత్యమైన దేవుని కృప ద్వారా మాత్రమే తప్ప దేని ద్వారా సాధ్యం అవదు. మనం ఇక్కడ చదువుకున్నాం, దావీదుకు నేను శాశ్వత కృపను చూపాను. నేను చూపారు ఆయన చెప్పాలి. ఎలా? కారణాలు ఇవన్నీ కూడా మన దైవ చిత్తం ఉంటే కృప పొందుకోవాలంటే మనం ఏం చేయాలి, మనం ఎలా ఉండాలి అని ఆ కృప అన్నదే ఉచితంగా వచ్చేది. కానీ ఆ పొందుకున్న కృపను కాపాడుకోవడానికి మనం ఏం చేయాలి? లక్షణాలు వచ్చే 2 వారాల దైవ చిత్తం ఉంటే. కృప అనేది ఒక పెద్ద సబ్జెక్ట్, చాలా డెప్త్ సబ్జెక్ట్ అది. ఎందుకంటే కృప బైబిల్లో రాయబడిన ఈ కృప అనే పదానికి హెబ్రీ మూల అర్థాలు వేరేగా ఉన్నాయి. హెబ్రీ మూల అర్థాలు కృప అనే పదానికి చాలా డెప్త్గా వేరేగా ఉన్నాయి. దైవ చిత్తం ఉంటే అవన్నీ ధ్యానించి అవన్నీ మీ దగ్గర తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు మాత్రమే గ్రహించునుగాక. కొన్ని విషయాలు చెప్తాను, 6 విషయాలు ఉన్నాయి మొత్తం. ఏంటండి చెప్పాలి? 6 విషయాలు ఉన్నాయి. నేను మీతో 3 విషయాలు దగ్గర 1 అవర్లో చెప్పి మిగిలిన 3 జస్ట్ ముఖపరిచయం ఇస్తాను. 6 పూర్తిగా చెప్పను, ఎందుకంటే దీన్ని మరలా పార్ట్ 2 చేయాలంటే ఇప్పుడు చెప్పేదే పార్ట్ 2. ఇక మళ్ళీ దీన్ని పార్ట్ 2 చేయాలి అని అంటే ఇంకా అది చచ్చిపోతుంది ఆ సబ్జెక్టు. అందుకని మీతో ఈరోజే ఆ విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను, ఊరికే ముఖపరిచయం ఇస్తాను. దావీదుకు నేను శాశ్వత కృప చూపాను. ఎలా? చూడండి, సమూయేలు 2వ పుస్తకం 7:15, శామ్యూయల్ 2nd book 7:15. ఓకే, దూరం చేయను నీ మట్టు. అది గమనించాలి. నిత్యము ఏంటది చెప్పండి అందరూ, గట్టిగా చెప్పాలి. మీరు గట్టిగా చెప్తే గంట, అది మీ ఇష్టం. ఇంకా అందరు చెప్పండి. నిత్యము. నీ మట్టుకు నీ సంతానమును, నీ రాజ్యము నిత్యము స్థిరమవుతుంది. నీ సింహాసనమును కూడా నేను నిత్యము స్థిరపరుస్తామని చెప్పండి. ఇప్పుడు నేను నీకు సింహాసనం ఇస్తున్నా, ఇప్పుడు నేను నీకు అధికారం ఇస్తున్నా, ఇప్పుడు నేను నీకు, నా వైపు చూడాలి అందరూ, నీకు రాజరికాన్ని ఇస్తున్నా, ఇప్పుడు నేను నీకు ఉన్నత స్థితిని ఇస్తున్నాను. ఈ ఉన్నత స్థితి
నీకు తాత్కాలికంగా ఉండేది కాదు. ఈ ఘనత తాత్కాలికంగా ఉండేది కాదు. నిత్యము అని అంటే నువ్వు బ్రతుకున్నంతకాలం ఉంటుంది, నీ తర్వాత నీ పిల్లలు బ్రతుకున్నంతకాలం ఉంటుంది, వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు బ్రతుకున్నంతకాలం ఉంటుంది. యుగ సమాప్తి వరకు నీ తరములకు నా దేవుడు తన నిత్యమైన నిబంధనను స్థిరపరచుదురుగాక. కొట్టండి గట్టిగానే ఉద్యమం ఈరోజు కూడా వాగ్దానమే కదా. హల్లెలూయా. ఎవర్ లాస్టింగ్, నిత్యమైన నిబంధన. చూడండి, మనం బ్రతుకున్న రోజుల్లోనే కొన్ని మనతో నిత్యంగా ఉండాలి అని అంటే కష్టంగా ఉంటుంది. మన పని, ఉద్యోగం, వ్యాపారాలు, పనులు, ఒక స్థితి, మనమని కాదు మనుష్యుల గురించి చెప్తున్నాను. ఒక స్థితి నిత్యముగా ఉండాలి అని అంటే కత్తి మీద సాములు అంటది. నిత్యముగా ఉండలేవు. ఒకసారి అలా పైకి వెళ్తుంది గ్రాఫ్, ఒకసారి క్రిందకు వస్తుంది, ఒకసారి లాభం, ఒకసారి నష్టం. ఏమండి, ఒక్కొక్కసారి కొంచెం ఇంకా కఠినమైన నష్టాలు, ఒకసారి బాగా ఎక్కువ లాభాలు, ఒకసారి మహా సంతోషం, ఒకసారి మహా దుఃఖం, ఒకసారి వేదన, ఒకసారి ఆనందం, ఒకసారి కంటి నిండా నిద్ర, ఒకసారి కంటి నిండా నిద్ర లేమి, ఒక్కొక్కసారి అలా, ఒక్కొక్కసారి ఇలా, ఒక్కొక్కసారి అలా, ఒక్కొక్కసారి ఇలా. కాదు. దేవుడు కృప చూపితే అది నిత్యము ఒకే లెవెల్లో ఉంటుంది. ఆమెను చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎందుకంటే అది ఆయన చూపించేది. మీరు నన్ను గెలిపించండి, నేను మీకు ఇలాంటివి ఇస్తాను అని చెప్పి రాజకీయ నాయకులు ఎంతోమంది ఓట్ల కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ వారు మనకి ఆ 5 సంవత్సరాలు మనకేం నిత్యం చేయాల్సిన అవసరం లే. ఆ 5 సంవత్సరాలలో కూడా మనకి సరైన న్యాయం ప్రజలకు చేయలేరు. ప్రభుత్వాలు నడిపించబడుతున్నాయి అని అంటే ప్రజాధనం. ప్రభుత్వాలు ఎన్నిక చేయబడుతున్నాయి. ఈ ప్రజారాజ్య కాలంలో ప్రభుత్వాలు ఎన్నిక చేయబడుతున్నాయి. ప్రజాపతి ఎన్నిక చేయబడుతున్నాడు అని అంటే కారణం ప్రజలు. అవునంటారా కాదంటారా? ఇది ప్రజారాజ్య కాలం. ఏ కాలం చెప్పండి? రాజుల కాలం చాలా కాలం క్రితమే గడిచిపోయింది. క్రీస్తుకు శకం 1000వ సంవత్సరం వరకు కూడా ఇంచుమించుగా రాజుల పాలన నడిచింది. క్రీస్తు శకం 1000 నుండి అంటే గత 1000 సంవత్సరాలుగా మెల్లగా పార్లమెంట్ అభివృద్ధి చెందుతూ, ప్రజాపాలన అభివృద్ధి చెందుతూ, నాయకత్వాలన్నీ కూడా మారుతూ వచ్చాయి. ప్రజాపతి వంశపారంపర్యంగా ఎన్నిక చేయబడటం ఆగిపోయి 1000 సంవత్సరాలు అయింది ఇంచుమించుగా. ఎన్ని సంవత్సరాలు? ప్రజాపతి ఎన్నిక చేయబడాలంటే ఇప్పుడు వారసత్వం కాదు. ఏమండి, ఇప్పుడు ఏం చేయాలి? ప్రజలు ఎన్నుకోవాలి. ఏం చేయాలి చెప్పాలి? ప్రజలు ఎన్నుకుంటారు. ప్రజలు ధనమిచ్చి ప్రభుత్వాన్ని పోషిస్తూ మాకు ఇలాంటి మా ధనాన్ని ఉపయోగించి ప్రభుత్వం దేశానికి, రాష్ట్రానికి మేలు చేయండి అని ప్రజలు ఆ ట్యాక్స్ రూపంలో ఆ రాష్ట్రానికి, దేశానికి మన ధనాన్ని ఇస్తూ ఉంటాం. మన డబ్బు తీసుకునే మనకి సరైన న్యాయాన్ని చేయలేరు. కారణాలు మనకు తెలియదు. వారు 5 సంవత్సరాల న్యాయమే చేయలేరు. ఇక నిత్యమైన న్యాయాన్ని మనకేం చేయగలుగుతారు? చూడండి, మనం ఆధారపడవలసిన ఒక వ్యక్తి, ఒక శక్తి, మనతో ఒక ఆశీర్వాదం, ఒక దీవెన నిత్యము ఉండాలి అని అంటే మనకు అవసరమైన ఒక వ్యక్తి, ఒక శక్తి, ఒక దైవం నిత్యము మనతో ఉండగలిగిన, నిత్య నిబంధన మన ఎలా స్థిరపరచగలిగిన మనం ఆరాధిస్తున్న యేసయ్య. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. దావీదుకి నిత్యమైన కృపనిచ్చాడు. చూడండి, దావీదు కంటే ముందు ఒక వ్యక్తికి ఇచ్చాడు, కృప ఇచ్చాడు. ఏమిచ్చాడు? నిత్య కృప కాదు. ఇట్స్ నాట్ ఎవర్ లాస్టింగ్, ఇట్స్ నాట్ పర్మనెంట్. కృప ఇచ్చాడు. సింహాసనంపై ఉండాలి అంటే ప్రజల్ని పాలించాలి. 12 గోత్రాల్ని ఒక తాటి మీద పాలించాలి అని అంటే బుర్ర, బుద్ధి బాగుండాలి. అందుకు కృప కావాలి. ఎందుకంటే వాళ్ళందరూ దేవుని ప్రజలు, లోకస్తులు కాదు, లౌకిక కాదు. దేవుని ప్రజల్ని పాలించడానికి కృప కావాలి. సేవ చేయడానికి కృప కావాలి. ఏం కావాలి? మందని పోషించడానికి, మందకి సరైన మేత ఇవ్వడం, మందని సరైన రీతిలో. మీకు ఒక కుటుంబమే, ఏమంటే మాకు 100 కుటుంబాలు ఉంటాయి, వాళ్ళందరినీ కూడా ఒక తాటి మీదకి నడిపించాలి, ఒక ఉపదేశంలో నడిపించాలి అని అంటే టాలెంట్స్ ఉంటే సరిపోదు, కృప కావాలి. ఏం కావాలి? కృప కావాలి. అందుకని అంతకుముందు ఉన్న సౌలుకి కృప ఇచ్చాడు దేవుడు. కానీ ఆ కృపని సౌలు కాపాడుకోలేకపోయాడు, పోగొట్టుకున్నాడు. కృప పోగొట్టుకున్నాడు, కృపని దూరం చేసుకున్నాడు. మూల తర్జుమాలో ఉంటుంది, కృపను నేను తీసేసుకున్నాను ఉంటుంది. చాలా దారుణమైన విషయం అది.
చాలా దారుణమైన విషయం. మామూలుగా దేవుడు తీసుకోడేమని ఇస్తే తీసివేశాను అన్నట్లుగా కూడా అర్థం వస్తుంది. అక్కడ నుంచి తీసేశాడు దేవుడు, అతను పోగొట్టుకున్నాడు. ఆ కృపని అతను పోగొట్టుకోవడం ద్వారా కలిగిన నష్టం ఏంటంటే పరలోకపు సింహాసన దర్శనాన్ని పోగొట్టుకున్నాడు. కృప పోయింది, సింహాసన దర్శనం పోయింది. ఇప్పుడు ఆయనకి పరలోకంలో సింహాసనం లేని పరిస్థితులు. సౌలు పరలోకానికి వెళ్ళాడో నరకానికి వెళ్ళాడో మనకు తెలియదు. నేను ఆత్మీయంగా పోల్చి చెప్తున్నాను, అందరూ గమనించాలి, జాగ్రత్తగా నా వైపు చూసి జాగ్రత్తగా వినాలి. సింహాసన దర్శనాన్ని సౌలు పోగొట్టుకున్నాడు. ఏమైంది చెప్పాలి? పోగొట్టుకున్నాడు. సౌలు పోగొట్టుకున్నాడు. ఇప్పుడు సౌలులాగా నీవు చేసిన, నీ తర్వాత తరాలు చేసిన, సౌలుకు దూరం చేసినట్లుగా నా కృపను మీకు, మీ కుటుంబానికి, మీ తర్వాత తరాలకి దూరం చేయను నేను. అది నిత్యమైన నిబంధనగా స్థిరపరుస్తాను. ఆమె చెప్పండి. సౌలు చేసిన దానికంటే మరికొన్ని ఏదైనా కఠినమైన తప్పులు పొరపాటు దావీదు చేశాడు, ఖండించాడు. సౌలు కంటే 10 రెట్లు ఎక్కువ ఖండించాడు, దండించాడు, శిక్షించాడు, బుద్ధి చెప్పాడు. సొలొమోను తప్పు చేస్తే రాజ్యం తీసి 10 గోత్రాలు తీసి యెరోబాముకి ఇచ్చాడు. 2 గోత్రాలు సొలొమోను దగ్గర పెట్టాడు. అయినా కూడా సింహాసనం కదిలించలేకపోయారు ఎవరు? స్తోత్రం చెప్పండి. చూడండి, ఇజ్రాయేల్ 10 గోత్రాల్లో ఉత్తర రాజ్యం, మన భాషలో తెలంగాణ. ఉత్తర రాజ్యములో 10 గోత్రాలు ఇజ్రాయేల్ రాజ్యం. ఆ రాజ్యములో ఎవరెవరో పాలన చేస్తూ వచ్చారు. కానీ 2 గోత్రాలు, మంది తక్కువ, బలము తక్కువ, స్ట్రెంగ్త్ తక్కువ, ఫినాన్షియల్ స్టెబిలిటీ తక్కువ, 2 గోత్రాలు. సొంత గోత్రమైన యోధా గోత్రం ఒకటి, ఏమండి ఇంక ఎక్స్ట్రాగా సపోర్ట్ చేసే బెన్యామీను గోత్రం ఇంకోటి. 2 గోత్రాలతో యోధా రాజుల సింహాసనం దగ్గర 1000 సంవత్సరాల పైన నడిచింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. దగ్గర 600 ఏళ్ళు. ఎన్ని ఏళ్ళు చెప్పాలి? క్రీస్తుకు పూర్వం 1000 నుండి క్రీస్తుకు పూర్వం 600 వరకు కూడా 600 సంవత్సరాల సింహాసనం మీద 20 మంది రాజులు వారసత్వంగా వచ్చారు. సింహాసనం స్థిరముగా ఉంది. ఇంకా చెప్పాలి అని అంటే 600 తర్వాత ఒక 400 ఏళ్ళు డార్క్ పీరియడ్, చీకటి యుగం. ఏంటి చెప్పాలి? 400 ఏళ్ళు చీకటి యుగం. దేవుడు ఏదైనా కూడా మన మంచికే చేస్తాడు. ఇజ్రాయేల్ కూడా ఇక దావీదు సింహాసనంపై తాత్కాలికమైన రాజులొద్దు, నిత్యమైన ఆత్మ సంబంధమైన రాజును నేను లేపాలి, ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని నేను లేపాలి, ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని నేను దావీదు వంశంలోంచి, దావీదు సింహాసనంలోంచి నేను నిర్మించాలి, కట్టాలి, ఆత్మ సంబంధమైన రాజ్యం విజృంభించాలి ప్రపంచమంతా అని గొప్ప ప్రణాళిక కలిగిన దేవునిగా లోక సంబంధమైన రాజ్య సింహాసనం క్రీస్తుకు పూర్వం 600 సంవత్సరములో సిద్కియా అని చెప్పబడే చివరి రాజు కాలములో రాజ్యాన్ని తీసి పక్కన పెట్టాడు. ఏం చేశాడు? ఒక 400 ఏళ్ళు, 600 400 ప్లస్ ఎంతండి? క్రీస్తుకు పూర్వము 1000 నుంచి ఇంకా క్రీస్తు శకం ఒకటో సంవత్సరం వచ్చే వరకు కూడా 1000 ఏళ్ళు లోక సంబంధమైన రాజ్యం ఉంది. ఇప్పుడు దావీదు సింహాసనంపై మన ప్రభువైన యేసు క్రీస్తు నిత్యమైన రాజుగా ఆసీనుడయ్యాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఇక క్రీస్తు శకం 1వ శతాబ్దం నుంచి 1వ సంవత్సరం నుండి ఈ రోజు వరకు కూడా దావీదు సింహాసనం కదల్లా. ఎందుకంటే దావీదు సింహాసనంపై కూర్చున్నది మనిషి కాదు, నిత్యుడైన దేవుడే కూర్చున్నాడు. కొట్టు గట్టిగా చెప్పట్లో, కొట్టు. ఆయన సింహాసనం కదలదు, ఆయన రాజ్యం కదిలేదు కాదు. కదిలించాలని ఎంతమంది ప్రయత్నిస్తూ వచ్చినా, చరిత్రలు తిరగరాస్తూ వచ్చినా, చరిత్రలు తప్పుగా రాస్తూ వచ్చినా, యేసయ్యపై ఎన్ని నిందలు వేస్తూ వచ్చినా, మరియమ్మ తల్లిపై ఎన్ని నిందలు వేస్తూ వచ్చినా, క్రైస్తవులపై, సేవకులపై ఎన్ని నిందలు అవమానాలు చేస్తూ వచ్చినా కూడా, ఎంత రక్తం చిందించినా, ఎంత మారణహోమం చేసినా, ఎంత సింహాసనాన్ని కదిలించాలని చూసినా, ఆ సింహాసన రాజ్యం ప్రపంచమంతా ఏరులై పారుతూనే వచ్చింది. స్తోత్రం కలుగును గాక. దానికి లయము లేదు. ఇంకా చెప్పాలి అంటే యేసయ్య 2వ రాకడ వరకు ఒక కోణం, సింహాసనం కదలదు. మళ్ళీ యేసయ్య 2వ రాకడ తర్వాత 1000 ఏళ్ళు పరిపాలన, అదే సింహాసనం, అది కూడా దావీదు సింహాసనమే. స్తోత్రం చెప్పు. పరలోకానికి వెళ్ళిన తర్వాత నిత్య సింహాసనం, అది ఎవరిది?
దావీదు సింహాసనమే, దావీదు కుమారుడైన నా యేసయ్య సింహాసనమే. స్తోత్రం చెప్పు, చేతులు గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు. నేను మీతో చెప్పేది ఏంటి అని అంటే, దేవుడు మీకు ఏదైనా ఇస్తే ఏమండి అది తీసుకునేటట్లుగా ఉండదు. దానిని ఆయన మీ కుటుంబాల్లో నిత్యము స్థిరపరచుదురుగాక. మీ పిల్లలు మీ పిల్లలు మీ పిల్లలు మీ పిల్లలు మీ ఇంకా దానిని వృద్ధి చేయాలి తప్ప వృధా చేయకూడదు. ఏం చేయాలి చెప్పాలి? వృద్ధి చేయాలి తప్ప వృధా చేయకూడదు. ఆ దిశగా మీ పిల్లలను కొంచెం మీరు జాగ్రత్త పరుచుకుంటూ, మీ భక్తి వారసత్వమా లేదా మీ సంపద ఫినాన్షియల్ వారసత్వమా, మీ పరువు ప్రతిష్టలు ఈ వారసత్వమా, ఇవన్నీ కూడా మీ తర్వాత తరాలు. చూడండి, చాలామంది జనరేషన్స్ అన్నవి వచ్చే తరం వచ్చేసరికి చాలా భయంకరంగా మారుతుంది. పిల్లలు పుట్టి, పిల్లలు ఎదిగి, పిల్లలు చేతికొచ్చి, పిల్లలు ఒక స్థాయికి వచ్చేసరికి మన భక్తిని, మన ప్రతిష్టను వీళ్ళు కొనసాగించగలుగుతారా? మన దర్శనాన్ని వీళ్ళు కొనసాగించగలుగుతారా? మనకంటే ఎక్కువ భక్తిగా బ్రతకగలుగుతారా? చూడండి, యేసయ్య ఒక దర్శనంతో తన సేవ ప్రారంభించారు. 12 మంది శిష్యుల చేతిలో లేదా 11 మంది శిష్యుల చేతిలో తన వారసత్వపు సేవని వాళ్ళ చేతికి అప్పగించారు. వాళ్ళు ఏం చేశారు? యేసయ్య చేసిన దానికంటే కూడా, ఆ 3.5 సంవత్సరాల పరిచర్య కంటే కూడా మించిన పరిచర్య యేసయ్య ఎక్కడ సేవ చేశాడు? యూదయ, సమరయ, గలిలయ. కానీ శిష్యులు ఎక్కడ సేవ చేశారు? ఏమంటే చెదిరిపోయారు. ఇంగ్లాండ్ కొంతమంది చెదిరిపోయారు, అమెరికా కొంతమంది చెదిరిపోయారు, సిరియా కొంతమంది చెదిరిపోయి ఇండియాకి కొంతమంది చెదిరిపోయి దేవుని రాజ్య ఆ సింహాసన దర్శనాన్ని వ్యాప్తి చెందించారు. ఆమెను చెప్పండి. మన తర్వాత తరాలు అలా ఉండాలి అనే కోరిక మనకు ఉండాలి. మన నెక్స్ట్ జనరేషన్స్, ఇప్పుడు మేము కూడా ఎదిగే కొద్ది మేము ఇప్పుడు మా పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు మేము కూడా ఎదిగే కొద్ది వయసు, అనుభవం ఇవన్నీ పెరిగే కొద్ది కూడా మా నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ విషయంలో ఒక దర్శనం కలిగి ఉంటాం. మా దగ్గర పనిచేసి, మా దగ్గర ట్రైనింగ్ తీసుకునే పిల్లలు ఇలా ఉండాలి, ఇలా ప్రవర్తించాలి, ఇలా నేర్చుకోవాలి, ఇలా వాళ్ళ తర్వాత తరాలకు ఆశీర్వాదకరంగా ఉండాలి అనే ఒక దర్శనం అనేది మాకు ఉంటుంది. అది వయసు పెరిగే కొద్దీ, ఆలోచన అనుభవం పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా భారం అన్నది సేవకులకు వస్తుంది. ఒక పెద్దరికం, ఒక పెద్ద మనస్తత్వం అన్నది వస్తుంది. మన దగ్గర ఉండే యవ్వన పిల్లలు మన తర్వాత భక్తిని కొనసాగించాలి. మన దగ్గర ఉండే మాకు భార్య పిల్లి ఈ కోణం లేదు కాబట్టి ట్రైనింగ్ తీసుకునే పిల్లలు తమ్ముళ్ళ వలె, పిల్లల వలె వాళ్ళు మా భక్తిని కొనసాగించాలి, మా ప్రకటనలను కొనసాగించాలి, మా వే ఆఫ్ టాకింగ్, మా భాషను కొనసాగించాలి. ఏమంటే చాలామంది చెప్తూ ఉంటారు, కొంతమంది వాక్యాలు చెప్తూ ఉంటే, మెసేజ్ చెప్తూ ఉంటే మైకులో అప్పుడప్పుడు యేసన్న గారు వాయిస్ వస్తుంది అని చెప్పి చాలా ఆనందపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొద్దిమంది సంస్థలు ఉన్నారు. ఏమండి, కొంచెం మిమిక్రీ చేస్తారన్నమాట. వాయిస్ని అట్లా ఉంచి పెద్దయిన వాయిస్ మధ్యలో వచ్చేటట్లుగా ప్రయాసపడి నేర్చుకొని పెద్దయిన వాయిస్ వస్తుంది నాకు అని చెప్పి సంబరపడిపోయే వాళ్ళు కొంతమంది ఉన్నారు సంస్థలో. తప్పు కాదు, ఆ స్వరముతో పాటు ప్రతిష్ట కూడా కొనసాగాలి అన్నది పెద్దయిన దర్శనం. ఆమె చెప్పండి గట్టిగా. నువ్వు మందిరం కట్టడానికి నేను అన్నీ కూడా సమకూర్చాను, నువ్వు మందిరం కట్టాలి, నువ్వు సింహాసనాన్ని స్థిరపరచడం. చిన్న పిల్లాడు, నీకు తెలియదు, చిన్న వయసు నీది, నీకు తెలియదు. నీకంటే పెద్ద వయసు కలిగిన పిల్లలు ఎంతోమంది ఉన్నా దేవుడు నిన్ను పిలిచాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వేమో చిన్నవాడివి, బాలుడివి, నీకు ఈ విషయాలనేది 20 ఏళ్ళ లోపే వయసు తెలీదు. దేవుని కృప అడుక్కో, దేవుని జ్ఞానం అడుక్కో, దేవుణ్ణి వివేకం అడుక్కో, దేవుణ్ణి అభిషేకం అడుగు. దేవుడు ఖచ్చితంగా నేను బలంగా వాడుకుంటాడు తన పరిచర్యలో. చక్కగా దేవుడిని భవిష్యత్ తరాలు ఆశీర్వదిస్తాడు. కానీ నువ్వు తప్పిపోయావంటే నీ నాశనానికి నువ్వే కారణం. ఇవన్నీ చెప్తాడు దావీదు, అన్నీ చెప్తాడు. దావీదు చెప్పిన మాటలను నిలబెట్టుకున్నంత వరకు సొలొమోను బాగానే ఉన్నాడు. నిలబెట్టుకోలేదు సొలొమోను. వ్యక్తిగతంగా సొలొమోను నష్టపోయాడు, కానీ సింహాసనం కదల్లా. కారణం ఏంటి? ఇప్పుడు సొలొమోను కుమారుడైన రెహబాము ఉన్నాడు. రెహబాము కూడా పాలన సరిగ్గా చేయలా. అన్ఫిట్ పర్సన్, సరైన అర్హుడు కాదు అతను, సోంబేరోడు చెప్పాలంటే, సరిగ్గా పరిపాలన చేయలా. కానీ రెహబాము రాజ్యం సన్నగిలింది.
రెహబాము వ్యక్తిగతంగా భక్తిహీనుడైపోయాడు, భ్రష్టుడైపోయాడు, కానీ సింహాసనం కదల. రెహబాము కుమారుని దేవుడు అధికారిగా, రాజుగా నిలబెట్టాడు. కారణం, దావీదుకి నిత్యమైన స్వాస్థ్యం ఇస్తా, నిత్యమైన సింహాసనం స్థిరపరుస్తానని వాగ్దానం ఉంది. నేను దావీదుకి శాశ్వత కృప చూపే అంటే చిన్న పొరపాటు లేదన్న మీ పిల్లల ద్వారా జరిగిన, దేవుడు మీకు ఇచ్చిన కృపను దూరము చేయడు, దూరము చేయడు, దూరము చేయడు. ఆయన నీకు ఇస్తానని చెప్పిన నిత్యమైన ప్రతి స్వాస్థ్యమును మీకు ఇచ్చుదురుగాక, మీకు అనుగ్రహించుదురుగాక, మీకు అనుగ్రహించుదురుగాక. హల్లెలూయా. నేను విస్తరించి మాట్లాడను. నిత్యమైన కృప అర్థమైందా మీకు? నిత్యమైన కృప అంటే ఏంటో అర్థమైందా? నిత్యమైన కృప అంటే ఏంటో చెప్పండి. మీరు చచ్చే వరకే కాదు, మీరు చచ్చిపోయిన తర్వాత అప్పుడే బారు, మీరు ఎవరు పోయిన తర్వాత మీ నెక్స్ట్ జనరేషన్స్ ఉంటాయి కదా, ఆ నెక్స్ట్ జనరేషన్స్ కూడా దేవుడు తన కృపను దూరం చేయడు. ఆ నెక్స్ట్ జనరేషన్స్ ఉంటాయి కదా, దేవుడిచ్చిన ఏ ఈవిని ఆశీర్వాదాన్ని మీ తరతరాల్లో వాళ్ళు వ్యక్తిగతంగా పొరపాట్లు చేస్తే వాళ్ళు ఒక్కళ్ళే బాధపడతారు. వాళ్ళని బట్టి కుటుంబం కాదు, వాళ్ళని బట్టి నష్టాలు కాదు, వాళ్ళని బట్టి దేవుడు మీకు ఇచ్చిన ప్రతిష్ఠితమైన అనుభవాలు కాదు, దేవుడు మీకు ఇచ్చిన సాక్ష్యం దెబ్బతిన్నదు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. సరే, నిత్యమైన కృపతో వాత్సల్యం చూపి నిత్యమైన మేలులు ఆయన మనకేం చేస్తారు. కట్టె కొట్టె ముగించాలా? స్టార్టింగే ఇప్పుడు కట్టె కొట్టె తెచ్చా. ముచ్చటకు 3 మాటలు చెప్తాను, ముగింపు పరిశుద్ధాత్ముడు. ఎక్కువసేపు చెప్పను ఈరోజు అయితే. మొదటి వారం పరిస్థితులు వేరు, రెండో వారం నుంచి పరిస్థితులు వేరు. నిత్యమైన సంరక్షణ. యెషయా 45:17. కూర్చోబెట్టాలి. అది గుర్తుపెట్టుకోండి. మరి పొందిన తర్వాత ఏమైంది? మీరు ఇక ఎన్నటెన్నటికి సిగ్గుపడరు, విస్మయమొందరు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభు నామాన్ని గణపరచు. కొట్టు గట్టి 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 కొట్టు గట్టి కొట్టు గట్టిగా 7 సార్లు అల్లవి చెప్పండి. హల్లెలూయా. నిత్యమైన రక్షణ లేదా నిత్యమైన సంరక్షణ. ఈ సంరక్షణ అనే దాన్ని నేను ఎందుకు తీసుకున్నాను అంటే పాటలో ఉంది కదా అని. రక్షణ సంరక్షణ రెండు ఒకటే. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ప్రభు మనకిచ్చే రక్షణ ఒక వారమా, ఒక రోజా, ఒక నెలనా, ఒక సంవత్సరమా? చూడండి, ఈ రక్షణ లేకపోతే కాపుద. రక్షణ అంటే ఇట్స్ నాట్ సాల్వేషన్. బాప్తిస్మము ద్వారా వచ్చే రక్షణ సాల్వేషన్ అది కాదు. నేను చెప్పేది అది కాదు. ప్రొటెక్షన్. ఏంటది? అందరు చెప్పండి, మర్యాదగా ఉండదు మీకు. ప్రొటెక్షన్ ఏంటది? కాపుదల. ఏంటది? చెప్పాలి. సాల్వేషన్ కాదు. రక్షణ అంటే బాప్తిస్మము ద్వారా వచ్చే ఈ రక్షణ మనకు అందరికీ ఆల్రెడీ ఉంది. అందరు బాప్తిస్మం పొందారా? పొందకపోతే పొందండి. రేపు గుడారాలకు వచ్చి పొందకపోతే పొందండి. స్తోత్రం చెప్పండి. పొందని వాళ్ళు ఎవరన్నా ఉంటే రక్షణ అదొక కోణం. నేను చెప్పేది అది కాదు. నేను మీకు చెప్పేది ఏంటంటే సంరక్షణ, ప్రొటెక్షన్. ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొందుకుంటాడు. పనుల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, ప్రతి పరిస్థితిలో, ఆరోగ్యములో, ప్రతి పరిస్థితిలో కూడా రక్షణ అనేది చాలా ముఖ్యం. మన ఉద్యోగాలు రక్షించబడాలి, సంరక్షించబడాలి. ఏం చేయబడాలి? భద్రపరచబడాలి. చెప్పాలంటే ప్రొటెక్ట్ చేయబడాలి. చూడండి, ఈ సేవలో ఈ సంరక్షణ, ఈ రక్షణ లేక చాలామంది కూలిపోతున్నారు. చాలామంది పడిపోతున్నారు. దుష్టుడు నక్షత్రములను తన తోకతో, నక్షత్రములలో మూడో వంతుని లేకపోతే
4 భాగాల్లో ఒక భాగాన్ని ఈడ్చి నేల మీద పడేస్తున్నాడంట. ఆత్మీయతకి కొంతమందికి సంరక్షణ ఉండట్లా, పడిపోతున్నారు. గతములో ఉన్న సంరక్షణ, గతములో ఉన్న కాపుదల, ప్రార్థనకు ఒక కాపుదల, భక్తికి ఒక కాపుదల, పరిశుద్ధతకు ఒక కాపుదల, ఏమంటే ఉపదేశంలో స్థిరపడటానికి ఒక కాపుదల. నువ్వు దేవుని కాపుదలలో లేకపోతే కూలిపోవటమే, పడిపోవటమే. ఏం అర్హతలు చూశాడో తెలియదు కానీ మనల్ని స్థిరపరుస్తున్నాడు ఆయన, మనల్ని సంరక్షిస్తున్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి. నీడలా వెంటాడుతున్నాడని రాశాడు. అసలు అది మామూలుగా అయితే నెగిటివ్గా ఎక్కువగా వాడతారు దాన్ని. నేను వీడని నీడని నేనని. ఏంటండి చెప్పండి, చెప్పండి గట్టిగా. మీకు తెలియదంటే నేను వీడని నీడని నేనని చెప్పి అబ్బా నీడలా వెంటాడుతున్నా. ఎక్కడికి పోయినా సంపుతున్నాడయ్యా, దయ్యం పట్టినట్టు. దయ్యాలు ఏమంటాయండి? నేను వీడని నీడని నేనని. చూడండి అద్భుతంగా మన పెద్దవాళ్ళు ఏం రాశారు. నీడ వలె వెంటాడాడని మనల్ని. ఆయన సంరక్షణయే మనల్ని సజీవంగా నిలిపింది, నడిపింది, అలయకుండా, అలసిపోకుండా. గత సంవత్సరములో ఎన్నో అలసిపోయే పరిస్థితులు వచ్చుంటాయి, చేజారిపోయే పరిస్థితులు వచ్చుంటాయి, దిగజారిపోయే పరిస్థితులు వచ్చుంటాయి, బలహీనమైపోయాయి, ఇక దేవుని చేతిలో నుండి జారిపోయే పరిస్థితులు వచ్చుంటాయి. విసుగు, చిరాకు, బాధ, కన్నీళ్ళు, వేదన వచ్చి ఉండొచ్చు, నాకు తెలీదు, వచ్చుంటాయి. కానీ ఆయన అద్భుతమైన సంరక్షణయే మనల్ని ఈరోజు ఆయన సన్నిధిలో నిలిపినది. గట్టిగా 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 హల్లెలూయా. సాతాను చేతిలో చిక్కబడకుండా ఆయన సంరక్షణలో మళ్ళీ కాచినవాడు. చూడండి యోబును బాగా భలే వస్తున్నాడు సబ్జెక్టులుగా మనిషి. పోయిన వారం కూడా తగిలాడు. పోయిన వారం కూడా ఆయన స్టేషన్ వచ్చింది మనకి. స్తోత్రం చెప్పండి. యోబును కదిలించాలి అని. ఏంటది చెప్పాలి. సాతాను టార్గెట్ ఏంటి? యోబును కదిలించాలి. క్రీస్తు అనే బండ మీద తన పాదాలోనే ఆ పాదాలు కదిలించాలి. క్రీస్తు అనే పునాది మీద తన గృహాన్ని, ఇంటిని, కుటుంబాన్ని కట్టుకున్నాడు. ఆ గృహాన్ని కదిలించాలి. పునాదులు లేకపోతే ఇసుక మీద ఇల్లు కట్టుకుంటే కదులుతుంది, కానీ బండ మీద ఇల్లు కట్టుకున్నవాడు ఇంకెక్కడ కదులుతాడు? ఏదో తాత్కాలిక సంతృప్తి సైతానికి. ఏ సంతృప్తి? కదిలించాలి. దేవుడితో అంటాడు, ఆయన కంచె వేసావయ్యా, నువ్వు ఆయనకి సంరక్షణ ఇచ్చావయ్యా. రోగాలు కానీ, బలహీనతలు కానీ, దుష్టుడు అంటే నేను కాదు, ఆడు దుష్టుడు ప్రవేశించకుండా నువ్వు సంరక్షణ వేసావయ్యా. సంరక్షణ కోటగా నువ్వు ఉన్నావయ్యా. నువ్వు కంచె వేసావయ్యా. మొదటి అధ్యాయంలో ఉంటుంది, నీవు కంచె వేసితివి. ఏంటది చెప్పాలి. నీవు కంచె వేసి కాపాడుతున్నావు. నీవు ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉన్నావు. నీ సంరక్షణలో యోబు జీవితం, కుటుంబం విరసింపబడుతూ ఉంది, వికసిస్తూ ఉంది, అద్భుతంగా నడిపించబడుతూ ఉంది. ఒక్కసారి ఆ సంరక్షణ తీసేయి. ఏంటది? ఒక్కసారి ఆ సంరక్షణ తీసేసేయి. ఏం చేస్తానో చూడు. పిచ్చోడా, నీ కంటికి కనబడే సంరక్షణ కాదు అది. అతను హృదయములో తన భక్తి ద్వారా, యథార్థత ద్వారా, నీతి ద్వారా తనంతట తానే వేసుకున్న సంరక్షణ అది. స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. ప్రభువుకి చూశాడు, కదిలించాలని చూశాడు. ఆ గోడను, ఆ సంరక్షణని చెడగొట్టాలని చూశాడు, పడవేయాలని చూశాడు. దేవుని దూషించే స్థితికి తీసుకొని వచ్చాడు. దేవుని దూషించలేదు కానీ బాధపడ్డాడు పాపం. తప్పులేదు, దేవుని దూషించలేదు కానీ బాధపడ్డాడు పాపం. ఇంత బాధపడుతూ కూడా అలా చదువుకుంటూ 10వ అధ్యాయం దగ్గరికి వెళితే 10వ అధ్యాయంలో ఆయన అంటాడు, 12వ వాక్యంలో, త్వరగా చదవండి 10:12 ఆయన అంటాడు గట్టిగా జీవమును అనుగ్రహించి, 10:12 చూసుకోండి. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపావయ్యా, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడావయ్యా. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. అయ్యా, నా ఆత్మ పాతాళానికి వెళ్లకుండా కాపాడబడిందంటే, నా ఆత్మ నశించకుండా కాపాడబడిందంటే, నా ఆత్మ దుష్టుని చేతికి చిక్కకుండా, నా ఆత్మీయత, నా భక్తి, నా యథార్థత, చెడుతనమును విసర్జించిన నా నీతి తత్వం దుష్టునికి చిక్కి
అల్లకల్లోలం కాకుండా, మరలా లోకములో, పాపములో, వ్యసనములో కలిసిపోకుండా నేను సంరక్షించబడ్డాను అని అంటే అది నీ కృపయేనయ్యా. కొట్టు గట్టిగా కొట్టు. అదే యోబు ఉద్దేశం ఇక్కడ. స్తోత్రం కలుగునగాక. నీ కృపయే నాకు సంరక్షణగా నిలిచింది. నీ కృపయే నాకు సంరక్షణ కోటగా నిలిచింది. అందుకే నేను నా ఆత్మ పాతాళానికి వెళ్ళలా, అందుకే నా ఆత్మ దుష్టునికి చిక్కలా, అందుకే మరలా నేను లోకంలో కలవలా. ఈరోజు కాకపోతే రేపయ్యా, రేపు కాకపోతే మర్నాడయ్యా. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. ఆయన తీసుకున్నాడంటే ఒకరోజు ఖచ్చితంగా మళ్ళీ తిరిగేస్తాడు. అదే దానికి అర్థం. ఆయన ఇట్లా పట్టుకున్నాడు, ఇటు తిరిగాడంట. ఎటు తిరిగాడు? గట్టిగా ఎటు తిరిగాడండి? ఎడిది ఇటు దిక్కు, ఎడు దిక్కు? ఉత్తర దిక్కు, ఉత్తర దిక్కు. ఇటు తిరిగాడు ఆయన. యోబు దిక్కుకి వెళ్ళి ఉత్తర దిక్కులో ఉన్న దేవుణ్ణి చూస్తే ఆయన కూడా ఉత్తర దిక్కు తిరిగి ఉన్నాడు. వెనక కనిపిస్తూ ఉంది. మామూలుగా ఉత్తర దిక్కులో ఉండి, పోయిన వారం కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. మామూలుగా యేసయ్య ఉత్తర దిక్కులో ఉండి దక్షిణ దిక్కు వైపు ఉండి చూడాలి. కానీ యేసయ్య కూడా యోబులాగే ఉత్తర దిక్కును చూస్తున్నాడు. యోబు వెనకాల ఉన్నాడు, వీపు కనిపిస్తుంది. ఆయన ముఖం చాటేశాడు. ఆ యోబుకి ఇవ్వాల్సిన ఎన్ని చేతుల్లో బిగబట్టుకున్నాడు, యోబుకి ఇవ్వకుండా. ఇద్దాంలే ఒకరోజు, పరీక్షిద్దాం, నిలబడతాడో లేదో, ఉంటాడో లేదో పరీక్షిద్దాం. తర్వాత ఇటు తిరిగి యోబు చేతిలో రెండంతలుగా పెడదాం. స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. బాధపడతాడు, తిట్టుకుంటాడు, సనుక్కుంటాడు. మరి వాళ్ళిద్దరికి ఉన్న బంధం అట్లాంటిది. మరి శాశ్వతమైన అనుబంధం అది. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి. శాశ్వతమైన అనుబంధం అది, శాశ్వతమైన అనురాగం అది. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కాన్వర్సేషన్, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న బాండింగ్, దేవునికి యోబుకు మధ్యలో ఉన్న బాండింగ్. తిట్టుకుంటాడు, సనుక్కుంటాడు. నేను ఏ నక్షత్రంలో పుట్టాడు, నక్షత్రం ఆకాశంలో ఉండకూడదు అంటాడు ఆయన. ఇందుకు ఏ నక్షత్రంలో పుట్టాడు పాపం ఆయన? ఆ నక్షత్రం ఆకాశంలో ఉండకూడదు అంటాడు పాపం. జబూలుని గోత్రీకుడు అనుకుంటా బహుశా. ఆ జబూలు నక్షత్రం ఉండకూడదు అక్కడ అంటాడు. అసలు పుట్టిన తారీఖు పొరపాటున ఫిబ్రవరి 30వ తారీఖు అని పుట్టుంటాడేమో అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. ఫిబ్రవరి 30 ఇప్పుడు దాకా లేదు. ఆ డేట్ క్యాలెండర్లో ఉండకుండా కాక అన్నాడు అంతే. ఇప్పుడు దాకా ఫిబ్రవరి 30 లేదు. 28, 29, 28 చెప్పండి, 29, 28 ఇక్కడే తలకలాడుతుంది. కానీ 30వ తారీఖు రాట్లా. డేట్ ఉండకుండా కాక పోండి. ఎవరు అవసరం లేదు నాకు, ఎవరు ఓదార్పు అవసరం లేదు, ఎవరు ఆదరణ అవసరం లేదు, ఎవరిని ఆదరించాల్సిన అవసరం. ఇన్ని చెప్తుంటాడా? మళ్ళీ దేవుని వైపు చూసి నీ కృపయేనయ్యా నాకు ఈ సంరక్షణనిచ్చింది. గొడ్డు గట్టిగా, గొడ్డు గట్టిగా. నీ కృపయే నేను పడక కాపాడింది. గొడ్డు గట్టిగా. నీ కృపయే నన్ను నీ బండపై నిలబెట్టింది. గొడ్డు గట్టిగా. కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను, నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను. నా జీవితాన కురిసెనేమి నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం. నీ కృపతోనే ప్రతీక్షణం తృప్తి పొందెదను. నీ కృపతో పాడు గట్టిగా. నీ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయము దరి చేరనివ్వవు. నీ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయము దరి చేరనివ్వవు. కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను, నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను. కృపయేనా అడుగులు స్థిరపరచి నీ ఔన్నత్యమును తలంచుచు. హల్లెలూయా. నీ కృపేనయ్యా నాకు అద్భుతమైన, నాకే ఆదరణ కలిగింది.
అన్ని పాప అన్నీ మళ్ళా నెక్స్ట్ అధ్యాయాల్లో కూడా బాధపడతాడు. 29 అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఆయన అంటాడు, అప్పుడు నా స్థితి బాగుందండి, అప్పుడు దేవుని ప్రకాశం దేవుని దీపం నా తల మీద ఉందండి, అప్పుడు సర్వశక్తుడు నాకు తోడై ఉన్నాడండి. ఎప్పుడు? ఇతనికి బాధ రాకముందు, రోగం రాకముందు, అన్నీ బాగున్నప్పుడు సర్వశక్తుడు నాకు తోడై ఉన్నాడండి. ఆయన దీపం నా తల పైన ఉందండి, ఆయన దీపం. అప్పుడు వృద్ధులు కూడా నన్ను లేచి నిలబడి చేయగట్టుకునేవాళ్ళండి, నమస్కారం సార్ అని చెప్పి. వృద్ధులు కూడా, చిన్న పిల్లకాయలు అయితే పరిగెత్తేవారు, ఇంకా చిన్న పిల్లలు గోళ్ళు ఆడుకునే పిల్లలు అయితే అమ్మో బాబాయ్ వస్తున్నాడు, బాబాయ్ వస్తున్నాడు మంచిదని చెప్పి పిల్లలందరూ ఇంట్లోకి పరిగెత్తి నేను దాటి వెళ్ళిపోయిన తర్వాత ఆ భయం, ఆ గౌరవం, ఏమండి ఆ ప్రకాశం యోబు జీవితంలో 29 అధ్యాయంలో తలుచుకుంటుంటాడు. అప్పుడు అంటాడు. మళ్ళీ 30వ అధ్యాయానికి వచ్చేసరికి ఇప్పుడేమో ఉన్నదంతా పోయింది, ఇప్పుడేమో నాకంటే తక్కువ వయసు కలిగిన వాళ్ళు కూడా నన్ను చూసి ఏదేదో మాట్లాడుతున్నారు, ఏమండి అందరు బాగున్నప్పుడు బాగా మాట్లాడతారండి. మనిషి బుద్ధి ఏంటంటే బాగున్నప్పుడేమో బాగా మాట్లాడతాడు, ఆయన బాగుంటానికి కారణాల్లో ఒక్కటి కూడా తెలియదు ఈ మనిషికి. పతనమైనప్పుడేమో చెడుగా మాట్లాడు, ఇతను పతనం అవటానికి కారణాలు కూడా ఒక్కటి కూడా తెలియదు. అన్నీ చెవుడు ద్వారా ఎవరో చెప్తే అన్నదే. నీ బతుకు నాకు తెలియదు అన్నాడు ఒకసారి. నా గురించి కాదులేండి, ఒక ఆయన గురించి పాపం అన్నాడు. తెలిసినట్టే ఉంది, సరే బోధం. ఆయనకేం బాగానే ఉన్నాడు, సరే ఏం తెలుసు అడిగి కనుక్కుందాం, ఏమన్నా మార్చుకుందాం అని. ఏం తెలుసు నీకనంటే ఒక్కడు కూడా చెప్పలేకపోతాడు, అంటా ఉన్నాడు. ఏం తెలియదు, ఎవరో ఏదో చెప్పుకుంటారు, ఆయన అట్లా అక్క అట్లా అన్నట్లా అని. ఎక్కడెక్కడో ఆకాశరామన్న దూరదర్శన కేంద్రం అక్కడ నుంచి వచ్చి ఉంటుంది, అడిదిరిగి వచ్చి ఉంటుంది. ఏమండి ఇతనికి సొంతంగా తెలిసింది చూసింది ఏమీ లేదు. బాగున్నప్పుడేమో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు, బాగోలేనప్పుడేమో ఏమనుంటే సరి చేసుకో బ్రదర్, ఏమనుంటే చూసుకో బ్రదర్, జమ్ము లేకుండా బురద లేకుండా జమ్ము వస్తుందా బ్రదర్? ఏంటంట బురద లేకుండా, ఎంత అద్భుతమైన విషయం చూడండి అది. బురద లేకుండా జమ్ము వస్తుందా బ్రదర్? ఇంత ఇట్లాంటివి వచ్చినాయి అంటే ఉంటుంది, బురద ఏదో ఒకటి ఉంటుంది కదా బ్రదర్. కాళ్ళ కంటిన బురద, చేతుల కంటిన బురద, బట్టల కంటిన బురద, ఇంటి కంటిన బురద, ఒంటి కంటిన బురద, ఏదో ఒక బురద ఉంటుంది కదా బ్రదర్. కడిగేసుకుంటే సరిపోతుంది కదా. మన పోయిన వారం అంతకుముందు చదువుకున్నాం, యథార్థవంతులను ఆయన చెయ్యి విడవటం మనం ఎప్పుడైనా చూసామో? అద్భుతమైన విషయం ఉంది, యోబు గ్రంథంలో చూపించా. యథార్థవంతులను ఆయన వాత్సల్యం చూపకుండా ఉంటాడా? యథార్థవంతులు నీతిమంతులకు ఆయన వాత్సల్యం చూపకుండా ఉంటాడా? దేవుడు వాత్సల్యం చూపకుండా ఉంటాడా? నీ పిల్లలు పతనం వాళ్ళు యథార్థంగా లేరు, ఇండైరెక్ట్గా పిల్లలు పాడయ్యారు, వాళ్ళు యథార్థంగా లేరేమో, కుటుంబం ఎట్లయిందో యథార్థంగా లేవేమో, నువ్వు చూసుకో. ఇన్ని సందిగ్ధాల మధ్యలో ఇక్కడేమో నీ కృపేనయ్యా, నీ కృపే నన్ను సజీవునిగా నిలిపింది, నీ సంరక్షణేనయ్యా నేటి వరకు నన్ను నిలిపింది, నీ సంరక్షణేనయ్యా. నేను పాతాళానికి పోకుండా, భక్తిహీనునే నాశనానికి పోకుండా కాపాడింది నీ సంరక్షణనయ్యా. అట్లా చదువుకుంటే అట్లా ముందుకు వెళ్తే ఇంకా అంటాడు, నేను మొద్దుగా ఉండుండొచ్చు, ఇప్పుడు ఒకప్పుడు మంచిగా మహావృక్షంగా ఉన్నా, నరకబడ్డా పరిస్థితులను బట్టి నరకబడ్డా, ఇప్పుడు కేవలం నేను మొద్దునే. ఏంటది? కేవలం నేను కొట్టివేయబడి రోడ్డు పక్కన పారవేయబడిన కొమ్మను కాదు నేను. మీరు గుర్తుపెట్టుకోవాలి, కొట్టివేయబడి రోడ్డు పక్కన పారవేయబడిన ఎంత పెద్ద కొమ్మైనా కూడా మరలా చిగురించడానికి దానికి దేర్ ఇస్ నో సోర్స్, దానికి అవకాశం లేదు, దానికి ఉనికి లేదు. ఏమండి పెద్ద చెట్టుని ఆ కాండం వరకు కొట్టి పక్కన వేసేసేయండి, దానికి మరలా చిగురు పెట్టేదానికి అవకాశం లేదు. కానీ మొద్దు నేల మట్టం వరకు నరకబడినా కూడా దానికి చిగురు పెట్టేదానికి మరలా అవకాశం ఉంటుంది. స్తోత్రం చెప్పండి. యోబు అంటాడు, నేను నరకబడ్డానయ్యా. నిజమేనయ్యా, నన్ను నరికినది ఎవరు? గొడ్డలి చెట్టు వేరు, ఆ గొడ్డలు పట్టుకుంది ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. గొడ్డలి చెట్టు వేరున పెట్టబడిందయ్యా, నరకబడింది. కానీ ఆయన నన్ను వేర్లతో సహా పెరికి వేసిన వాడు కాడయ్యా, నాకు నిరీక్షణ ఉంది, నా విమోచకుడు సజీవుడు. స్తోత్రం చెప్పు.
నేను నరకబడ్డానయ్యా, నేను చీకిపోయానయ్యా, నా 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 చెట్టు మొద్దైపోయిందయ్యా, అయినా కూడా నేను చిగురు పెట్టు సరళ వృక్షము వలె మరలా చిగురు పెడతా, కొమ్మలు వేస్తా, మొక్కగా ఎదుగుతా, చెట్టుగా ఎదుగుతా, వృక్షముగా ఎదుగుతా, మహావృక్షముగా ఎదుగుతా. కొట్టు గట్టిగా, కొట్టు 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 కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. 45 నిమిషాలు, ఇంకా పావుగంటే ఉంది నాకు ఛాన్స్. స్టిక్కర్లు ఉన్నాయి. బైబిల్ ఉన్న వాళ్ళకే స్టిక్కర్లు ఇస్తా, బైబిల్ లేని వాళ్ళకి స్టిక్కర్లు లేవు. ఉన్న ఎక్కువ తెచ్చా, నేను తేలేదు, సమస్తే ఇచ్చింది ఎక్కువ. నీ సంరక్షణయే నన్ను పాతాళానికి వెళ్లకుండా కాపాడు. చూడండి, సొలొమోను ఉన్నాడు. సొలొమోను ఇప్పుడు ప్రత్యక్షపు గుడారము కట్టిన జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మ పూర్ణుడైన వ్యక్తి ఎవరు? ప్రత్యక్షపు గుడారము కట్టిన వ్యక్తి ఎవరు? బెసలేలు. ఎవరండి? సొలొమోను చెప్పిన మందిరము, సొలొమోను ప్యాలెస్ కట్టిన వ్యక్తి హీరాము. ఎవరండి? హీరాము. అది ఏ రాము చెప్పండి? హీరాము. ఈ సొలొమోను మందిరం, సొలొమోను అంతఃపురం, సొలొమోను కట్టించిన దేవుని మందిరం, సొలొమోను మొత్తం ప్యాలెస్ దగ్గర అన్నీ కలిపి ఇంచుమించుగా 15 నుండి 20 సంవత్సరాల మధ్యలో బాగా కట్టించారు. పని వాళ్ళ చేత దగ్గరుండి మంచి ఇంజనీర్ అయిన హీరాము కట్టించాడు. అది కట్టిన దానికి కృతజ్ఞతగా సొలొమోనట అతని సంరక్షణ కొరకు, అతని ఇంటివారి సంరక్షణ కొరకు ప్రతి సంవత్సరం ధాన్యమును నూనెను పంపిస్తూనే ఉన్నాడట. స్తోత్రం చెప్పండి. అది మీకు రాజుల మొదటి పుస్తకం 5:11 కనిపిస్తుంది. చివరిగా నా వైపు రాసుకున్న నా వైపు చూడండి. నేను మిమ్మల్ని బ్లెస్ చేసేది ఏంటంటే, ఈ సంవత్సరం మాత్రమే కాదు, మీ సంరక్షణ కోసం, మీ ఇంటి వారి సంరక్షణ కోసం ధన ధాన్య సమృద్ధిని నా ప్రభు మీకు పంపించుదురుగాక. ప్రతి సంవత్సరం పంపించుదురుగాక, సమృద్ధితో అలంకరించుదురుగాక. యేసయ్య కూడా సంఘాన్ని పోషిస్తున్నాడట, సంరక్షిస్తున్నాడంట. ఎఫెసీ 5:29-30 ఆ రెండు రాసుకొని నా వైపు చూడండి. రెండో విషయం ఏంటంటే, నిత్యమైన పేరు. ఏంటది చెప్పాలి అందరూ? యెషయా 56:5, యోబు 10:12, రాజుల మొదటి పుస్తకం 5:11, ఎఫెసీ 5:29-30 రాసుకున్నారా? ఇప్పుడు యెషయా 56:5. కొట్టివేయబడని నిత్యమైన పేరు నా ప్రభు మీకు పెట్టుదురుగాక. గట్టిగా చెప్పండి, 3 సార్లు చేతులు ముందు చెప్పండి. హల్లెలూయా. చిన్న వివరణ ఇచ్చి రెఫరెన్సెస్ ఇస్తాను. మైక్ పట్టుకుంటే సర్రని పోతూ ఉంటుంది. ఒక పాయింట్ చెప్పే 50 నిమిషాలు అయింది. సరే, మీకు వాగ్దానం చేశాను నేను. నిత్యమైన పేరు ఏంటది చెప్పాలి. చూడండి, పేరు అని అంటే ఖ్యాతి. పేరు బుద్ధిని చూపిస్తుంది, అదొక కోణం. ఇక్కడ పేరు అని అంటే ఖ్యాతి. ఏంటి? ఘనత. ఏంటి చెప్పాలి? పేరు, ఖ్యాతి, ఘనత, గొప్పతనం, హెచ్చింపు, ఇవన్నీ అర్థాలు వస్తాయి పేరు అంటే. చూడండి, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఎవరైనా ఒక మంచి స్థాయికి వస్తూ తల్లిదండ్రుల పేరు నిలబెడుతుంది అంటుంటారు. ఏంటది? తల్లిదండ్రులకు ఒక మంచి పేరు ఉంటుంది. ఆ కాలనీలో, ఏరియాలో, ఊరిలో ఒక మంచి పేరు ఉంటుంది. అరే భలే కుర్రోడబ్బా, మీ నాన్న పేరు నిలబెడుతున్నావు, భలే దాని అమ్మాయి మీ అమ్మగారి పేరు నిలబెడుతున్నావు, మీ తల్లిదండ్రుల పేరు నిలబెడుతున్నావు, మీ వంశం పేరు నిలబెడుతున్నావు, మీ వంశం యొక్క, మీ కుటుంబం యొక్క పేరు నిలబెడుతున్నావు. పేరు అని అంటే వాళ్ళకు ఒక పేరు, ఒక మంచి పేరు ఉంటుంది. ఏం పేరు? మంచి పేరు ఉంటుంది. చూడండి, బైబిల్లో కొన్ని పేర్లు ఉన్నాయి. యెషయా 4వ అధ్యాయం మేబీ తర్వాత చూసుకోండి, అక్కడ ఉంటుంది పరిశుద్ధుడు అని పేరు పెడతాడంట. ఏంటది? యేసయ్య మనకి బాప్తీసం ఇచ్చి పరిశుద్ధుడు అని పేరు పెట్టాడు. ఏం పెట్టాడు? మీరందరూ పరిశుద్ధులు, మీరందరూ పరిశుద్ధురాలు. మనందరం ఎవరో పరిశుద్ధులం. చెప్పండి, మనందరం పరిశుద్ధులం.
ఇప్పుడు మన కుటుంబంలో ఉన్న మన పిల్లలు ఆ పరిశుద్ధతని కాపాడలేదు అనుకోండి, అప్పుడు అది ఏమవుతుంది? ఆ పేరు చెడిపోతుంది. అరే వీళ్ళ నాన్న గొప్ప పరిశుద్ధుడే, వీళ్ళ అమ్మగారు గొప్ప పరిశుద్ధురాలే, మంచిగా పరిశుద్ధ జీవితం కాపాడుకుంటూ సమాజంలో మంచి సాక్ష్యం కలిగిన వాళ్ళే, వీళ్ళేంటి పిల్లలేంటి కాపాడలేకపోతున్నారు, ఆ నెక్స్ట్ జనరేషన్ కొనసాగించలేకపోతున్నారు, పిల్లలు ఎందుకని ఇట్లా పాడైపోతున్నారు, ఎంత బాధేస్తుంది తల్లిదండ్రులకి, వాళ్ళకి చెడ్డ పేరు తెస్తున్నారు. ఎవరైనా తాగుబోతోళ్ళు ఉంటే పిల్లల్ని పిలిచి, అరే బాబు మీ నాన్న పేరు చెడగొడుతున్నావు, మీ నాన్నకి చెడ్డ పేరు తెస్తున్నావు, ఈ వంశానికి అపకీర్తి తీసుకొస్తా ఉన్నావు, మీ నాన్న బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు, తలెత్తుకొని తిరగలేకపోతున్నాడు ఏరియాలో, మీ నాన్న పేరంతా భ్రష్టు పట్టించావు, ఈ కుటుంబంకున్న మంచి పేరంతా భ్రష్టు పట్టించావు అని అంటూ ఉంటాం. ఆయన మనకి పరిశుద్ధులు అని పేరు పెడుతున్నారంట. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆ పరిశుద్ధత అనే ఆ పేరు, ఎందుకంటే మనం ఆరాధిస్తున్న మన తండ్రి ఎవరు? చెప్పాలి. మనం ఆరాధిస్తున్న మన తండ్రి పరిశుద్ధుడు. ఇంకా చెప్పాలి అంటే అతి పరిశుద్ధుడు. ఇంకా చెప్పాలంటే మహాపరిశుద్ధుడు. ఆమె చెప్పండి. ఇప్పుడు ఆయన మనల్ని కన్నారు, ఆయన మనకు మంచి పేరు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. ఆయనకు ఒక పేరుంది అతి పరిశుద్ధుడు అని, అదే పేరు మనకు పెట్టారు. ఆ వారసత్వమును మీరందరూ కూడా కొనసాగించుదురుగాక. నా దేవుని పరిశుద్ధత మీలో కుమ్మరించబడునుగాక. నా దేవుని ప్రతిష్టని పరిశుద్ధతని మీరు వారసత్వముగా కలిగి ఉందరుగాక. పేరు సంపాదించుకోవడానికి మనిషి ప్రయత్నాలు అంతా ఇంత కాదండి. కింద పడతాడు, పైన పడతాడు, కింద పడతాడు, పైన పడతాడు, దాంట్లో దొరుకుతాడు, దీంట్లో దొరుకుతాడు, అక్కడ లోన్ తీసుకొని ఇక్కడ వెళ్ళి పెడతాడు, ఇక్కడ లోన్ తీసుకొని అక్కడ వెళ్ళి పెడతాడు. పేరు సంపాదించుకోవాలి. ఏంటది? అక్కడ అప్పు చేస్తాడు, ఇక్కడ అప్పు చేస్తాడు, అక్కడికి వెళ్తాడు, ఇక్కడికి వెళ్తాడు, ఆ దేశం, ఈ దేశం, ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం, పేరు కోసం. ఏంటది? అందరు చెప్పాలి. బైబిల్లో ఆదికాండం 11లో కొంతమంది ఉన్నారు. కొంతమంది ఒక గుంపు కలిసి మాట్లాడుకుంటూ మనం ఎక్కడికి పోవద్దు, ఏడే ఉందాం, మనం చెదరపోవద్దు, ఇక్కడే ఉండి దేవుని సింహాసనం వరకు కూడా పరలోకాన్ని అంటే అంత గొప్ప కట్టడం కట్టుకొని మన పేరుని ప్రపంచమంతా తెలిసేలా చేద్దాం. ఏంటది? పేరు సంపాదించుకోవడానికంట. ఏంటో చెప్పండి, అందరు చెప్పండి. మన పేరుని ప్రపంచమంతా తెలియజేయాలి. పేరు ఎట్లాగైనా కూడా పేరు సంపాదించుకోవాలి. ఈ పేరు సంపాదించుకోవడానికంట వాళ్ళు రాళ్లకు ప్రతిగా ఇటుకలను తయారు చేయటం మొదలుపెట్టారు. ఏంటది? అందరూ చెప్పాలి. పేరు కోసం. దేనికోసం? పేరు బతుకున్నంతకాలం ఉంటుంది, చచ్చిన తర్వాత లేదంటే నువ్వు బాగానే సంపాదించుకుంటావు. నీ కుమారుడు కుమార్తె కొంచెం ఏదన్నా తప్పు పని చేశారనుకో, నీ పేరు శాశ్వతంగా ఉండదు. అది వాళ్ళ ప్రయాస ఏంటి? పేరు సంపాదించుకోవడానికట రాళ్లకు ప్రతిగా గొల్లియాతును చంపడానికి దావీదు విసిరినది రాయినా ఇటుక మొక్కనా? ఒకవేళ ఇటుక ముక్క విసిరుంటే జస్ట్ ఇమాజిన్, ఆలోచించండి. ఇటుక మొక్క విసిరుంటే దానియేలు గ్రంథంలో మహా సామ్రాజ్యాల్ని పొడి చేసి గాలికి విసిరేసి తన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నది చేతి సహాయం లేక తీయబడిన రాయిన ఇటుకనా? ఒక ఇటుక వచ్చి ఇనుము, ఇత్తడి, వెండి, ఈ బలమైన లోహములు కలిగిన ఒక బొమ్మ మీద పడితే బొమ్మకి డ్యామేజ్ అవుతుందా లేకపోతే రాయికి డ్యామేజ్ అవుతుందా? ఇటుక వచ్చి చెప్పాలి. ఇటుకకు డ్యామేజా బొమ్మకి డ్యామేజా? చెప్పండి. బొమ్మకి కాదు, ఇటుకకి డ్యామేజ్. అదే రాయి తీసుకొచ్చేస్తే చెప్పండి. హల్లెలూయా. రాయి అనేది ఒక ఉపదేశం. రాయి అనేది మన ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు మోషే ఉన్నారు. మోషే ఇజ్రాయేలీల కొరకు నీళ్లు తీసుకొని వచ్చింది ఇటుకలో నుండా, మట్టి పదార్థములో నుండా, బండలో నుండా? మీరు చెప్పాలి. కర్రతో కొడితే ఈజీగా పగిలేది ఏంటిది? ఇటుక. కానీ దేవుడు ఇటుక గురించి చెప్పాల, బండ గురించే చెప్పాడు. ఆ బండ క్రీస్తే. స్తోత్రం చెప్పండి.
క్రీస్తు అని క్రిస్టియానిటీకి, క్రైస్తవ్యానికి ఒక పవిత్రమైన పునాది ఉంది, రాళ్లతో వేయబడిన పునాది. ఆ రాళ్ళు అమూల్యములైన రాళ్ళు. ఏ రాళ్ళు? అమూల్యములైన అపోస్తలు అని చెప్పబడే రాళ్ళు. అపోస్తలు, ప్రవక్తలు వేసిన రాళ్ళు అయి. పునాదుల్లో ఎవరైనా ఇటుకలు వేసుకుంటారో మీరు చెప్పండి? మీకు తెలుసుగా చెప్పండి, మర్యాదగా నోరు తెరవండి, గేదెల్లో తలక ఒప్పుకున్నా. పునాదుల్లో అయ్యగారు ఇటుకేస్తారు ఎప్పుడైనా? పునాదులు వేసేది ఏంటి? రాయి. ఇటుక ఎందుకు వేయరు? మామూలుగా రాళ్ళు వేస్తేనే దాని క్యూరింగ్కి కొంచెం ఆ ట్యాపర్ ఎక్కువ తక్కువ అవుతుందని చెప్పి మళ్ళీ పైన కట్టడం వెంటనే కట్టకుండా క్యూరింగ్ చేస్తారు. ఆ నీళ్ళు లోపలికి పోయి లోపల ఉన్న మట్టి గిట్టి అంతా కూడా సర్ది రాళ్ళని సర్దుకొని స్థిరంగా వచ్చేంత వరకు కూడా ఒక టైం ఉంటుంది. ఒక నెల రోజులు, 10-20 రోజులు ఉంటుంది. ఏమయ్యారు? ఆ తర్వాత పునాది మీద ఏం చేస్తారు? కట్టడం కడతారు. ఏం కడతారు? అప్పుడు అది స్థిరంగా ఉంటుంది, నిలకడగా ఉంటుంది. క్రైస్తవ్యానికి ఒక సిద్ధాంతం ఉంది, ఒక పద్ధతి ఉంది, ఒక బోధ ఉంది, ఒక విధానం ఉంది, ఒక క్రమం ఉంది. ఇప్పుడు చూడండి, నేటి క్రైస్తవ్యంలో, నేటి సేవకుల్లో ఫలానా సంస్థని నేను చెప్పను, ఫలానా సేవకులని నేను చెప్పను, ఫలానా వల్ల నేను చెప్పను. మీరే ఆలోచించుకోండి. దేవుని రాజ్య వ్యాప్తి కొరకై ఎంతమంది ప్రయాసపడుతున్నారు. నాకు బాగా నవ్వొచ్చేది ఏంటంటే ఆన్లైన్లో బాగా ఫేమస్ అవ్వాలి, ప్రజల్ని బాగా అట్రాక్ట్ చేయాలి అని చెప్పి ఎన్నెన్నో ప్రయోగాలు. వాళ్ళ నాన్న వాళ్ళు చేయలేని ప్రయోగాలు. వాళ్ళ నాన్నకి తెలియదు ఆ ట్రిక్. వాళ్ళ ముందు తరానికి, వాళ్ళ నాన్నగారు వాళ్ళ తరానికి తెలియకనా పవిత్రత అనే పునాదుల మీద కట్టుకుంటూ వచ్చారు వాళ్ళ సంఘాన్ని. ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి దేశమంతా వ్యాపించేటట్టు, తెలుగు ప్రజలందరి దగ్గరికి చేరేటట్లుగా వాళ్ళ ఉపదేశాలు కానీ దేవుని మాటలు కానీ చేరేటట్లుగా ఎంతో ప్రయాసపడుతూ మెల్లగా కట్టుకుంటూ వచ్చాడు. ఇప్పుడు వచ్చే జనరేషన్స్కి ఇటుకలతో పునాదులు వేయాల్సి వస్తాం. ఇటుకలతో పునాదులు వేసుకున్నాం. రకరకాల కొత్త పద్ధతి, కొత్త పాటలు. ట్యూన్ దొరకట్లా పాటలకి. ఆ పాటలకి ట్యూనే దొరకట్లా. కీబోర్డ్లో కార్డేషన్ పట్టుకోవాలంటే ట్యూనే దొరకట ఆ పాటలకి. కొత్త పాటలు సంఘాల్లో పాడుకునేదానికి సరైన రాగాలే కనిపించదు. ఇక ఆరాధనలు చూస్తే అది ఆరాధన, లేకపోతే పబ్బా, క్లబ్బా, డిస్కోనా, ఏమర్థం కాదు. ఎందుకు ఆ కొత్త పద్ధతి మీ నాన్న చేశాడా, మీ తాత చేశాడా, మీ ముందర తరాలు చేశాయా? ఎందుకు కొత్త పద్ధతులు, కొత్త ఉపదేశాలు? ఎందుకు? పేరు సంపాదించుకోవాలి. ఎంతకాలం ఉంటుంది ఆ పేరు? ఎంతకాలం ఉంటుంది ఆ పేరు? ఇటుకలతో కట్టిన కట్టడము ఏమంటే పునాదులు ఎంతకాలం ఉంటాయండి? ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఇంటికి నష్టాన్ని కలిగిస్తాయి, ఇటుకలతో పునాది వేస్తాయి. వీళ్ళంతా ఈ 11వ అధ్యాయంలో రాళ్లకు ప్రతిగా ఇటుకలు చేయటం మొదలుపెట్టారు. అందుకే ఆ కట్టడం సగం ఆగిపోయిందని రాయబడింది బైబిల్లో. పేరు సంపాదించింది లేదు, ఏం లేదు. భాషలన్నీ తారుమారైపోయాయి. ఆదికాండం 14 చూసుకోండి, ఇంటికి వెళ్ళి భాషలన్నీ తారుమారైపోయినాయి. ఒక్కడ మాట ఒకటికి అర్థం కావట్లేదు. ఈయన మాట ఆయనకు బూతులాగా వినపడుతుంది, ఆయన మాట ఈయనకు బూతులాగా వినపడుతుంది. మరి అంతే కదండి. తమిళ్, కన్నడ, మలయాళ ఇవన్నీ కూడా వాళ్ళ భాషలో మనకు విచిత్రంగా ఉంటాయి. మన భాషలో వాళ్ళకి హిందీ ఇవన్నీ కూడా. తెలుగు వాళ్ళ భాష తెలుగు వాళ్ళు బాగుంటుంది. ఏమంటే అంతే, తెలంగాణ తెలుగే, ఇది ఆంధ్ర తెలుగే. కానీ అక్కడికి ఇక్కడికి కొన్ని తేడాలు ఉంటాయి. కొన్ని ఆ మాస్ వర్డ్స్ ఉంటాయి తెలంగాణలో. అవన్నీ అది కూడా తెలుగే, ఇది కూడా తెలుగే అని చెప్పి మనం ఇక్కడ మాట్లాడామనుకో, ఏమండి ఎట్లుంటుంది? హల్లెలూయా. పిల్లలు గట్టిగా అందరూ తారుమారైపోయి, అంతా గందరగోళం అయిపోయి, మొత్తం ప్రపంచం అంతా చెదరిపోయి ఎక్కడికో పోయి ఆ బాబేలు కట్టడం ఇప్పటికీ పూర్తవ్వాలి. అది ఏడుందో కూడా తెలియదు. ఇప్పటికీ పూర్తవ్వాలి. ఆ ఉపదేశాలు పూర్తవుతాయి, సంఘాన్ని సంపూర్ణతకు తీసుకెళ్ళావు. అలాంటి ఇటుకల ఉపదేశాలు సంఘాన్ని సంపూర్ణత తీసుకెళ్ళావు. సంఘాన్ని ప్రభు రాజ్యంలో నిలబెట్టలేవు. పితరులు, పూర్వీకులు చూడండి, చాలా పెంటెకాస్టల్ ఫౌండేషన్, ఒక అభిషేకపు పునాది, ఒక శక్తి కలిగిన పునాది మన పూర్వీకులు మనకు వేశారు. ఇప్పుడు మనం ఇటుకలతో కట్టాలని ప్రయత్నం చేయకూడదు. ఉపదేశాలు మార్చకూడదు, దర్శనాన్ని మార్చకూడదు, ప్రతిష్టలు మార్చకూడదు. ఏది ఏమైందిలే, మందసమే కదా అని చెప్పి తీసుకెళ్ళి మందసములో మన్నా లేదు, మందసములో చిగురించిన ఆహారం చేతికర లేదు, జస్ట్ పలకలు మాత్రం ఉన్నాయి. ఏదైతే మందసమే కదా అని చెప్పి తీసుకెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో పెట్టేశాడు సొలొమోన్. పైకి మందసం ఉంది, లోపల వస్తువులు లేవు, లోపల పరిపూర్ణమైన ఉపదేశం లేదు.
ఒకే ఒక వస్తువు ఉంది, ప్రేమకు సాదృశ్యంగా ఉన్న పలకలు ఉన్నాయి అంతే. ఉపదేశం మన్నా లేదు, సాక్ష్యపు చిగురించిన ఆహారం చేతికర లేదు, ఈ రెండు లేవు. ఉపదేశం లేదు, సాక్ష్యం లేదు. ప్రేమ ప్రేమ అన్ని దీవెనలే, అన్ని దీవెనలే, నోరు తెరిస్తే దీవెనలే. ఎక్కడా కూడా సంఘానికి ఉపదేశం ఉండదు. దేనికి ఈ ప్రయాస అంతా? నేను పెద్ద మందిరం కట్టాను, ప్రపంచం అంతా తెలుసుకోవాలి పేరుకి. ఏమైంది? ఆయన 1900లో కట్టాడు, 300 సంవత్సరాలు బాగానే నిలబడింది. ఆ తర్వాత నెబుకద్నెజర్ వచ్చి ఒలుచుకొని పోయాడు. ఏం చేశాడు చెప్పండి? ఒలుచుకొని పోయాడు నెబుకద్నెజర్. మొత్తం ఒలుచుకొని పోయాడు, బంగారం వెండి మొత్తం ఒలుచుకొని పోయి మందిరాన్ని తగలబెట్టేశాడు. నేలమట్టం అయిపోయాయి, పునాదులతో సహా నేలమట్టం అయిపోయాయి. ఇటుకలతో కట్టేవేవి కూడా దర్శనం లేకుండా కట్టబడే ఏది కూడా ఉండదు. నేను ఒకరి గురించి అన్నట్లా, మనకు తెలుసు మనకు పెంటెకోస్టల్ ఉపదేశాలు ఏంటివి, లేదా నిజమైన బైబిల్ బోధ, లేదా వాక్యం చెప్తున్నారా, పిట్టకథలు చెప్తున్నారా? వాక్యం చెప్తున్నామా? వాక్యం చెప్పాలండి. ఏం చెప్పాలి? విడిగా చెప్పండి. హల్లెలూయా అయిపోయింది. ఇంకా పేరు కోసం దేనికి? కీర్తనలు 72:17 త్వరగా స్తోత్రం చెప్పండి, చేతులు చెప్పండి. ఎవరు ఈ అతను? ప్రవచనాత్మకంగా యేసయ్య గురించి రాయబడినమాట. యేసయ్య పేరు నిత్యము నిలుచును. స్తోత్రం చెప్పు. సూర్యుడు ఉన్నంతకాలం నిలుచును. స్తోత్రం చెప్పు. సూర్యుడు లేకపోయినా నిలుచును. స్తోత్రం చెప్పు. అతని పేరు శ్రేష్టమైన పేరు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. అదే పేరు ఆయన మీకు పెట్టుదురుగాక. ప్రకటన గ్రంథం 3:12 త్వరగా చదవండి, నెక్స్ట్ మాటలోనికి వెళ్దాం. ప్రకటన గ్రంథం 3:12. పోడు మరియు నా దేవుని పేరు. స్తోత్రం చెప్పు గట్టిగా. నా దేవుని పేరు పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేము అని చెప్పబడే నా దేవుని పట్టణపు పేరు మీకు ప్రభు పెట్టుదురుగాక. ఇంకా నాకు అనుగ్రహించబడబోయే క్రొత్త పేరు నా ప్రభు, నా యేసయ్యకు అనుగ్రహించబడబోయే కొత్త పేరు నా ప్రభు మీకు మనకి పెట్టుదురుగాక. ఓటు గట్టిగా చెప్పట్లో. ఎందుకంటే అతని పేరు నిత్యము నిలబడే పేరు. అతని పేరు నిత్యము సాక్షార్థంగా ఉండగలిగిన పేరు. స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. ఏ పేరు తలుచుకున్నా ఉన్నాడో లేడో కన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేరు. కానీ నా యేసయ్య పేరు తలుచుకుంటే ప్రపంచ నడుబడులు ఆయన చరిత్ర నేటికి నీ సజీవంగా ఉంది. కొట్టు గట్టిగా, కొట్టు గట్టిగా, కొట్టు గట్టిగా, కొట్టు గట్టిగా. చరిత్ర రాయబట్టానికి కారణమే నా యేసయ్య పేరు. నా ప్రభువుకి స్తోత్రం కలుగును గాక. నిత్యము నిలబడే పేరు. క్రీస్తుకు పూర్వం, క్రీస్తుకు శకం, అంతే. బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్, అందరూ మాట్లాడుకునే పేరు అది. యేసునామం పరము నుండి పోయబడిన పరిమళ తైలం లాంటిది. యేసునామం ఒక గొప్ప నామం, ఔన్నత్యం కలిగిన నామం. యేసునామములో దయ్యాలు పట్టిన వాళ్ళకు కూడా విడుదల కలుగుతుంది. శ్రేష్టమైన నామం అది, శ్రేష్టమైన నామం అది, శ్రేష్టమైన నామం అది. స్తోత్రం చెప్పు. కొట్టివేయబడని నిత్యమైన పేరు నా ప్రభు మీకు పెట్టుదురుగాక. నిత్యము నిలబడే ఖ్యాతి నా ప్రభు మీకు ఇచ్చుదురుగాక. నిత్యము మీతో రాగలిగిన ఘనత నా ప్రభు మీకు ఇచ్చుదురుగాక. హల్లెలూయా. నిత్యమైన వెలుగుగా ఉంటాడు. ఏంటో చెప్పండి, చెప్పాలి. యెషయా 60:20. యెషయా 60:20. ఏంటో చెప్పండి, నిత్యమైన వెలుగు. ఇక చీకటి మీ కుటుంబాల దరి చేరకుండునుగాక. చీకటి సంబంధమైన ఏ కీడు మీ దరి చేరకుండునుగాక. నా ప్రభు మీ కుటుంబాలకు వెలుగుగా ఉండునుగాక. హల్లెలూయా. నిత్యమైన వెలుగు. నేను వివరించను. 4వది
నిత్యమైన స్వాస్థ్యం. హెబ్రీ పత్రిక 9:15 అక్కడ ఉంటుంది, తర్వాత చదువుకోండి, పెద్ద లిస్ట్ ఉంటుంది అక్కడ. నిత్యమైన స్వాస్థ్యము అని ఉంటుంది. ఏముంటుంది? ఇదే మనకి కొరింథీ 2వ పత్రిక 5:1 నిత్యమైన నివాసము అని ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? కొరింథీ 2వ పత్రిక 5:1 చదవండి. హెబ్రీ 9:15 మెయిన్, అది నోట్ చేసుకోండి. కొరింథీ 2వ పత్రిక 5:1. నిత్యమైన నివాసం ఏంటది? ఇక్కడ మాత్రమే కాదు, నేను మనం చెప్పాను, నేను నా వైపు చూడండి, మూలవాక్యంలో చెప్పాను నేను. ఇక్కడ మన నివాసాలు కట్టుకుంటాం. ఒక చిన్న బిల్డింగ్, ఒక చిన్న హౌస్, చిన్న షెడ్ వేసుకుంటాం. అది మనకి నిత్యంగా రాదు. మన కొరకు ఆయన నిత్యమైన నివాసాన్ని నిర్మిస్తూ ఉన్నాడు. ఆ నిత్యమైన నివాసం నా ప్రభు మనలందరినీ చేర్చుదురుగాక, మిమ్మల్ని అందరినీ అక్కడ నిలబెట్టుదురుగాక. లయముఖాని రాజ్యంలో మనందరం ప్రభువుని స్తుతిస్తూ ఉందముగాక. ఇంకా నిత్యమైన ఆదరణ అని ఉంది. ఏంటది చెప్పాలి? నిత్యమైన ఆదరణ. చిట్ట చివరిగా నిత్యమైన స్వాస్థ్య రాసేసాను, నిత్యమైన స్వాస్థ్యం రాసేసాను కదా. నిత్యమైన నిబంధన ఏంటది? చెప్పాలి. నిబంధన అన్నది చాలా ముఖ్యమైనది. ఇది కూడా హెబ్రీలో చాలా గూఢార్థం కలిగిన విషయం. హెబ్రీ భాషలో నిబంధన అన్నది ఒడంబడిక కోవెనెంట్. హెబ్రీ ప్రతుల్లో చాలా అర్థం కలిగినది అది. దేవుడు ఒకరితో నిబంధన చేసి, ఇప్పుడు నోవహు నిబంధన ఉంది. ఏ నిబంధన? నోవహు నిబంధన ఇప్పటికీ చెరిగిపోలేదు. అది నోవహు లేడు, కానీ నోవహుతో దేవుడు చేసిన నిబంధన మాత్రం ఉంది సజీవంగా. దావీదు నిబంధన ఉంది. దావీదుతో ఆయన నిత్య నిబంధన చేశాడు. ఏం చేశాడు? యెషయా 55 మనం చదువుకుని ఇందాక, శాశ్వత కృపకు ముందే ఉంటుంది పైన నిత్య నిబంధన అని. నిత్య నిబంధన చేశాడు. దావీదు లేడు, దెర్ ఇస్ నో డేవిడ్, కానీ దావీదుతో దేవుడు చేసిన నిబంధన మాత్రం సజీవంగా ఉంది. స్తోత్రం చెప్పండి. అలానే యేసయ్య క్రొత్త నిబంధన, యేసయ్య చిందించిన రక్తం, యేసయ్య చీల్చబడిన శరీరం, ఆయన శరీరానికి రక్తానికి సూచనగా ఉన్న రొట్టె ద్రాక్షరసం నిత్య నిబంధనకు, లేకపోతే క్రొత్త నిబంధనకు సాదృశ్యంగా ఈ రోజుకు కూడా మనం ఆయా డినామినేషన్స్ ఆయా రూపములలో ఏదో ఒక పూర్వకంగా ప్రభు రక్తమాంసాలని తీసుకుంటున్నాయి. స్తోత్రం చెప్పండి. వాళ్ళు ఏ డినామినేషన్, ఏ వర్గం వారైనా అయి ఉండొచ్చు, మనకు అనవసరం. ఎవరు ఎక్కడికి పోతాం మనకు అనవసరం. మనం పరలోకానికి పోతాం లేదని చూసుకోవాలి అంతే. కానీ ప్రభు రక్త మాంసాలు క్రొత్త నిబంధన ప్రతి డినామినేషన్లో ఉంది. స్తోత్రం చెప్పు. యేసయ్య పరలోకములో తండ్రి కురుపార్శ్వన ఆసీనుడై ఉన్నాడు. యేసయ్య మనతో పరిశుద్ధాత్మను తోడుగా ఉంచాడు. క్రొత్త నిబంధనని, నిత్య నిబంధనని సజీవంగా కాపాడుతూనే ఉన్నాడు. యుగ సమాప్తి వరకు కూడా కాపాడగలడు. నిత్యమైన నిబంధన. ఇప్పుడు మీతో ఏం చేశాడు? దావీదుతో ఒక నిబంధన చేశాడు, నోహుతో ఒక నిబంధన చేశాడు, అబ్రహాము నిబంధన ఒకటి ఉంది. ఏంటది? అబ్రహాముతో ఒక నిబంధన. ఇప్పుడు అబ్రహాం లేడు, కానీ అబ్రహాంతో దేవుడు చేసిన నిబంధన ఉంది. కింద ఈ నిత్యమైన స్వాస్థ్యం దగ్గర ఉంది. ఇప్పుడు నువ్వు నిలబడిన ఈ భూమి అంతా నేను నీకు ఇస్తానని, తర్వాత తరాలకు నిత్యంగా స్వాస్థ్యంగా ఇచ్చేస్తా, నిత్య నిబంధన నీ కుటుంబంతో స్థిరపరుస్తా అని చెప్పాడు అబ్రహాంకి. అబ్రహాం లేడు. ఇప్పుడు అబ్రహాం లేడు కదా అని చెప్పి దేవుడు ఊరుకోలేదు. తన తర్వాత సంతతికి ఇప్పుడున్న 1,00,00,000 మంది సంతానానికి ఆ వాగ్దాన భూమిని స్వాస్థ్యంగా ప్రభు ఇచ్చాడు. ఆ వాగ్దాన భూమి కూడా ప్రభు మనకి స్వాస్థ్యముగా అనుగ్రహించుదురుగాక. లేచిన కూడా ప్రార్థన చేసుకో.